చేస్తుంది బంగాళదుంప వంకాయ మసాలా తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు బేబీ పొటాటోస్ని నేను 1/2 చేశాను. అలాగే వంకాయని మనం మసాలా వంకాయ కట్ చేసుకునేటప్పుడు ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, గరం మసాలా, పసుపు, ఆవాలు, ఎండు కొబ్బరి పొడి, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కారం, ధనియాలు, జీలకర్ర మనకి కావాలి. ముందుగా పొయ్యి మీద బాండి పెట్టేశాను. బాండి వేడెక్కుతుంది. ఇందులో మనం కాస్త నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కాస్త చిటపటలాడిన తర్వాత ఇందులో బంగాళదుంపలు వేస్తున్నాను. బేబీ పొటాటో స్కిన్ తీయలేదు, అలాగే వేసేస్తున్నాను. బంగాళదుంపలు నూనెలో వేసి వేగుతుండగానే ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. వంకాయని వేసేసుకున్నాం. ఇలా 1/4 కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం పసుపు వేద్దాం. ఇందులో మనం బంగాళదుంప, వంకాయలు, ఉప్పు, పసుపు వేసామంతే. దీనికి ఇలా మూత పెట్టేసి పక్కకి షిఫ్ట్ చేసేద్దాం. చిన్న మంటలో పెట్టేస్తే ఇక్కడ ఇవి మగ్గుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేద్దాం. ప్యాన్లో మనం మసాలా తయారు చేసుకుంటున్నాం. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం ఇవి డ్రై రోస్ట్ అవ్వాలి. ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఎప్పుడైనా వంకాయ, ఎండు కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయలు మూడిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసి ఎండుమిరపకాయలు కూడా కొంచెం మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇది కూడా కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. మిరపకాయలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర మంచి వేగిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేస్తాం. కాస్త చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. పొయ్యి మీద మళ్ళీ ప్యాన్ పెట్టేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నూనె వేస్తున్నా. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసి మంచిగా వేగనిద్దాం. ఉల్లిపాయలు వేగే లోపల మనం ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకుంటాం. దీన్ని మనం మిక్సీ పట్టేసుకుంటాం. మిక్సీ పట్టేసుకుందాం. ఉల్లిపాయలు వేగాలి అంటే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే సరిపోతుంది. ఈ ఉల్లిపాయల్లోనే కాస్త కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద,
పచ్చివాసన పోనివ్వాలి. అల్లం వెల్లుల్లి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు, కారం, ఆల్రెడీ ఉప్పు ఇక్కడ వేసాం, వంకాయలతో పాటు కూడా మనం ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఇందులో ఉప్పు అవసరం లేదు. టమాటాలు వేసిన తర్వాత ఇది మట్టికి మంచిగా మగ్గనివ్వాలి. మూత పెట్టేసి చిన్న మంటలో 5 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం. ఒక 5 నిమిషాలు మగ్గితే కొంచెం వాటర్ వచ్చేస్తుంది. తర్వాత మసాలాని యాడ్ చేసుకుందాం. సో టమాటాలు మంచిగా మగ్గాయి. కరివేపాకు, టమాటాలు ఫ్లేవర్ అసలు అదిరిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ టమాటాలు మంచి కుక్ అయిపోతున్నాయి, ఉల్లిపాయలు అన్ని కుక్ అయిపోయాయి. అలాగే ఇటు సైడ్ వచ్చేస్తే కనుక వంకాయలు, బంగాళదుంప కూడా కుక్ అయిపోయింది. టైం చాలా సేవ్ అయింది కదండి. లేకపోతే ఉల్లిపాయలు ఫ్రై చేసి టమాటాలు మగ్గిన తర్వాత ఇవి కూడా వేసి మగ్గాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఎప్పుడైనా మనం హడావిడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే టైంని చాలా బాగా సేవ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒకే ప్యాన్లో కూడా మీరు కుక్ చేసేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న టమాటాలని ఇందులోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. వాటర్ వేసేసి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసి మంచి గ్రేవీ కర్రీ అండి. ఇప్పుడు ఈ మసాలాని ఇందులో వేసేస్తున్నాం. కాస్త గరం మసాలా, వంకాయ కూరకి ఎప్పుడు గరం మసాలా ఉంటేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకొక 5 నుండి 8 నిమిషాలు పెద్ద మంటలో కుక్ చేసుకుంటే బంగాళదుంప వంకాయ మసాలా రెడీ అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకుంటే అయిపోయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా పైనకి నూనె తేలేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ వంటకాలు కూడా మనం చాలా టేస్టీగా, కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు చేసినట్టు ఊరికే వంకాయ, టమాటా, ఆలుగడ్డ అలా కాకుండా ఇలా మసాలా కర్రీ హోటల్ స్టైల్లో చేస్తున్నాం అన్నమాట. ప్రతిసారి కంపల్సరీ బంగాళదుంపకి తొక్క తీయాలని ఏం లేదండి. ఇలా కూడా మనం కుక్ చేసుకోవచ్చు, బాగుంటుంది. విత్ స్కిన్తో తినేయచ్చు మనం డైరెక్ట్గా. ఇంకా మనం తీసుకుంది బేబీ పొటాటోస్ కదా, విత్ స్కిన్నే తినాలి. మనం పిల్లలకి కూడా అలవాటు చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతూనే ఉంటుంది. గుమ్మడికాయ వండుకున్నప్పుడు కూడా స్కిన్ తీసి కుక్ చేస్తారు, అలా కాదండి, విత్ స్కిన్తోనే గుమ్మడికాయ వండితే కూడా బాగుంటుంది. కొత్తిమీర, అసలు ఇదే ఎంత బాగుందో ఇలా చూస్తూ ఉంటే కదా. బంగాళదుంప వంకాయ మసాలా తయారీ విధానం. ముందుగా బాండీలో నూనె వేడి చేసుకొని ఆవాలు, కట్ చేసుకున్న బేబీ పొటాటోస్, కట్ చేసుకున్న వంకాయలు, ఉప్పు, పసుపు వేసి కలిపి మూత పెట్టి పక్కన మగ్గనివ్వాలి. పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి పొడి వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. పాన్ లో నూనె వేడి చేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి సన్నగా తరిగిన టమాటాలు, కారం వేసి బాగా కలుపుకొని ముందుగా మగ్గించుకుంటున్న బంగాళదుంప వంకాయ మిశ్రమంలో టమాటా మిశ్రమం వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టిన మసాలా పొడి కూడా వేసి ఒకసారి కలిపి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన బంగాళదుంప వంకాయ మసాలా రెడీ.